ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్, సైరా బాను దంపతులు తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఈ విషయం రెహమాన్ ఫ్యాన్స్ ను ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే రెహమాన్ విడాకుల ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఆయన టీంలోని 29 ఏళ్ల మోహిని దే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటన చేసింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని, అందుకే ఇద్దరు తమ పార్ట్నర్స్ కి బ్రేకప్ చెప్పారని ఇలా రకరకాల రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ కామెంట్స్ పై మోహినిదే రియాక్ట్ అయింది. తమ రిలేషన్ పై వస్తున్న రూమర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది. దాదాపు 29 సంవత్సరాల తన వైవాహిక జీవితానికి ముగింపు పలికారు ఏఆర్ రెహమాన్. అయితే ఇదే సమయంలో ఏఆర్ రెహమాన్ టీంలోని మోహినిదే కూడా తన డివోర్స్ ను అనౌన్స్ చేసింది. దీంతో ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోవడానికి మోహినినే కారణమా, ఆమెను రెహమాన్ పెళ్లి చేసుకుంటాడా అంటూ రకరకాల రూమర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. దాంతో వీళ్ళ డివోర్స్ అంశం సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తనపై రెహమాన్ పై ఇలా రూమర్స్ రావడంతో మోహిని స్పందించింది. విడాకుల ప్రకటన చేసినప్పటి నుంచి తన ఇంటర్వ్యూల కోసం చాలా మంది ఫోన్లు చేస్తున్నారని మోహిని చెప్పుకొచ్చింది. తనను ఎందుకు ఇంటర్వ్యూ అడుగుతున్నారో తనకు తెలుసునని తెలిపింది. ఎవ్వరికి ఇంటర్వ్యూ ఇవ్వరని తెగేసి చెప్పింది. వాళ్ళు అడగాలనుకుంటున్న దాని గురించి మాట్లాడేందుకు తనకు ఆసక్తి లేదని, ఇలాంటి రూమర్స్ మాట్లాడి విలువైన సమయాన్ని వృధా చేసుకోలేనని క్లియర్ గా చెప్పింది. దయచేసి తన ప్రైవసీని గౌరవించండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ విషయంపై సైరా తరపు న్యాయవాది వందనా షా కూడా స్పందించారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఈ రెండు జంటల విడాకులకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే సైరా రెహమాన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. వివాహ బంధంలో సైరా వ్యక్తిగతంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని, వారిద్దరూ విడిపోవడానికి ఎన్నో కారణాలున్నాయని తెలిపారు.